మంగళగిరిలో ఎంతమంది ఉన్నాక నాయకులు ఉన్నా సరే ఆ రోజు మీరు గంజి చిరంజీవి గారిని ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటారు? అంటే అప్పట్లో కొంత సేవాభావం అంత అతను జనంలో ఉన్నటువంటి సందర్భం. ఫైనాన్షియల్గా కూడా ఆర్థికంగా బలమైనటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు. ఇక్కడ దేవాలయాల నిర్మాణం కానీ ఇట్లాంటివన్నీ కూడా వాటిలో ముందున్నారు. అందుకనే మనం ఏంటంటే గెలిపే లక్ష్యంగా పార్టీ కోసం అభ్యర్థిని నేను ఎంచుకున్నాను. అది పార్టీకి తీసుకెళ్ళి మరి ప్రపోజల్ పెడితే పార్టీ కూడా అన్ని సర్వేలు చేయించి ఓకే అని మరి ఆయనకి ఆ రోజు ఇవ్వటం జరిగింది. అందువల్ల నేను నా గురించి ఎప్పుడు చూసుకోవాలి. పార్టీయే గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు, తెలుగుదేశం పార్టీ గౌరవే లక్ష్యం అనే నినాదంతో నేను మొదటి నుంచి కూడా పనిచేస్తూ వచ్చాను. ఇట్లా ఎప్పుడైతే 2014లో 7,200 మెజారిటీ ఈ క్లస్టర్ పరిధిలో వచ్చింది, 2019లో 7,200 మెజారిటీ వచ్చింది 2019లో. అదే 2024లో ఒక ప్రపంచం లాగా లోకేష్ గారు దాదాపు 91,000 చిల్లరతో మెజారిటీతో గెలిస్తే నా క్లస్టర్ పరిధిలో 18,000 మెజారిటీ వచ్చింది. 18,000 అంటే దాదాపు 28,000 ఓట్లు నా క్లస్టర్ పరిధిలో ఉన్నాయి. అంటే అంత స్ట్రాంగ్గా ఈ క్లస్టర్ పనిచేసింది. అదే కాకుండా మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి ఎన్నికల బూతుల్లో కంటే నా సొంత బూత్ ఇక్కడ అత్యధిక ఓట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తుంది. ఆ విధంగా నేను పని విధానాన్ని పార్టీ ఎడల గౌరవంతో మరి కష్టపడటం జరిగింది. ఇవన్నీ కూడా మరి పరిగణలో తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నాకు ఈరోజు పాలిట్ బ్యూరోలో మరి స్థానం లభించిందంటే ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది నారా లోకేష్ గారికి. ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఇందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మీ అందరికీ తెలుసు ఎటువంటి వాళ్ళకి ఆ పాలిట్ బ్యూరోలో అవకాశం ఇస్తారనేది. అటువంటిది ఒక కార్యకర్తగా ఉన్నటువంటి నాకు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు అత్యున్నతమైనటువంటి ఇక దాని తర్వాత పదవులు లేవు. పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించారంటే మరి ఇక నాకు నోటెమ్మట మాటలు కూడా రావట్లేదు. అటువంటి గౌరవాన్ని నాకు కల్పించింది వాళ్ళ పార్టీ గౌరవ నారా లోకేష్ గారు. నా హృదయపూర్వకమైనటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా జీవితాంతం కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను. సార్, సాధారణ కార్యకర్త అయినటువంటి మీకే ఈ రోజున ఆ హోదా లభించిందంటే పార్టీలో ప్రక్షాళన మొదలైందంటారా? కొత్త తరానికి కానీ యువతకు చాలా పెద్దపీట వేసారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇది ప్రారంభమే. లోకేష్ గారు రాబోయేటటువంటి తరానికి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దాంట్లో కొంత చురుకైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు. చాలా మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్లో పెద్దల్ని గౌరవిస్తానే యువతకి పీట వేసేయాలనేది ఆయన లక్ష్యం. ఆయన శైలి కూడా అలాగే ఉంది. ఇవాళ క్లస్టర్ ఇన్ఛార్జిని, మండల పార్టీ అధ్యక్షురాలని పాలిట్ బ్యూరోకి తీసుకున్నారంటే అటువంటి నిర్ణయమే చేసిందే లోకేష్ గారు. అది సామాన్యమైనటువంటి నిర్ణయం కాదు. అంటే పార్టీ ప్రక్షాళనలో విధానం ఎలా నడుస్తుందనేది ఇవాళ స్పష్టంగా అర్థమైపోతా ఉంది. మాకు ఇచ్చినటువంటి అవకాశాలే ఈ విధానాన్ని ఇంకా కూడా కొనసాగిస్తారు. రాబోయే కాలం పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వారిని గుర్తించే పనిలోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం లభిస్తుంది. ప్రజలకి మనం ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ కార్యకర్త స్థాయి నుంచి అక్కడ ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా అనుసరించాల్సిందే. దాన్ని ఎప్పటికప్పుడు మరి కనిపెట్టి ఇవాళ పార్టీ కూడా గమనిస్తూ చూస్తూ ఉంది. అన్ని సర్వేలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనే కాదు, వాళ్ళు మరి ఇతర సొంత సర్వేలతో పాటు మరి ప్రైవేట్ సర్వేలతో పాటు సొంత సర్వేలు కూడా చేసి
ఎవరు ఏం చేస్తున్నారనేది జల్లిడ బట్టి ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి. నాకు ఈరోజు పాలిట్ బ్యూరో మెంబరు ఇవ్వటానికి ఒకరోజు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి మాట్లాడారు. నిజంగా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. దాదాపు 20 నిమిషాలకు ఈ పైగా పొలిట్ బ్యూరో పదవి ప్రకటించక ముందు గతంలో ఎప్పుడైనా చంద్రబాబు గారితో మీరు మాట్లాడిన సందర్భం ఏమైనా ఉందా? ఎప్పుడైనా ఆయనతో ఒక 5 నిమిషాలు మాట్లాడి 1-to-1 మాట్లాడిన సందర్భం ఎప్పుడైనా ఉందా మీకు? ఉంది. ఖచ్చితంగా 2006లో ఓకే, మొట్టమొదటిసారి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఆయన ఉన్నారు. నేను గౌరవ కీర్తిశేషులు మాజీ రాజ్యసభ సభ్యులు రుమాన రామచంద్రయ్య గారితో కలిసి వెళ్ళా. ఆయన అపాయింట్మెంట్ ఇప్పించారు చంద్రబాబు గారు. ఫస్ట్ టైము ఫేస్ టు ఫేస్ ఆయనతో మాట్లాడింది అదే. అది కూడా నా వ్యక్తిగతం కాదు. ఈ రాష్ట్రంలో చేనేత వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక వింగ్ లేదు సార్, చేనేత విభాగం లేదు, అన్ని పార్టీల్లో ఉన్నాయి. దానివల్ల మనం పోరాటాలు చేయడానికి ఇబ్బందిగా ఉంది. చేనేత వింగు కంపల్సరీగా ఉండాలి, అది అందరి కోరిక చెప్పినప్పుడు ఓకే ధనంజయ్ గారు ఖచ్చితంగా చేద్దాం, రొమాన్లతో మాట్లాడి నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. నెల రోజుల్లోనే కమిటీ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేశారు. అందులో నిమ్మల కృష్ణప్ప గారు అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నన్ను నియమించారు. స్టేట్ కమిటీలో ఆ రోజే మొట్టమొదటిసారిగా నన్ను తీసుకోవటం అనుబంధ సంఘంలో. ఆ రోజు పార్టీ చేనేతకు సంబంధించి మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళమని చెప్పేసి 6-man కమిటీ వేస్తే ఆ కమిటీలో కూడా కృష్ణప్ప గారితో పాటు నేనున్నా. ఆ అధ్యయనం చేసినటువంటి రిపోర్టుని చంద్రబాబు గారికి ఇస్తే 2014లో అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని అమలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అనేక జిల్లాలు తిరిగాం. మొట్టమొదటిసారిగా 2006లో చంద్రబాబును కలిసే ఆ గౌరవం నాకు దక్కింది. మరలా 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారే నన్ను పిలిపించి దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. నా ఆనందానికి అవధులు లేవు. చంద్రబాబు గారు ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని పొలిట్ బ్యూరోకి తీసుకుంటున్నాము ధనంజయ్ గారు అన్నప్పుడు, ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి? మీరు ఎలా స్పందించారు? ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఆయన ఒకటే అన్నారు, నా తెలుగుదేశం పార్టీలో నేను అనుసరించిన విధానం, నా 10వ క్లస్టర్ వివరాలు, నా కుటుంబ నేపథ్యం, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి వివరాలు, మా పిల్లలు, మా అల్లుళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదివారు, అసలు ఎంత చక్కగా ఆయన కుటుంబ నేపథ్యాన్ని అడిగారంటే ఆ తృప్తి అసలు సామాన్యంగా అది జీవితంలో మర్చిపోలేం. ఆ వివరాలు మొత్తం అడిగి దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడి చివరిసారిగా అన్నారు, ఓకే ధనంజయ్, వేవర్స్లో సరైన లీడర్షిప్ లేదు, అందుకనే మిమ్మల్ని పాలిట్ బ్యూరోలోకి లేదా జనరల్ సెక్రటరీగా తీసుకోవాలనుకుంటున్నాం అని. అసలు నాకు ఆ మాట వినగానే అసలు మైండ్ కాసేపు పనిచేయలే. ఎమ్మటే ఎదుర్కొని కళ్ళమ్మటి నీళ్ళు అసలు ఆ ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఎమ్మటే దండం పెట్టి చాలా సంతోషం సార్ అన్న. లేదమ్మా, మీరు బాధ్యతగా, ఇది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు, మీరు అన్ని జిల్లాలు తిరగాలి, యాక్టివ్లో ఉండాలి అన్నారు. తప్పకుండా సార్, మీరు ఏది చెప్తే అది నేను కట్టుబడి పనిచేస్తాను. ఇప్పుడు వరకు కూడా నేను పార్టీకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగే పరిణామాలుగా నేను ఎప్పుడు చేయలేదు.